ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఏప్రిల్ 2న కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోయే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ పోరుపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన మొదటి మ్యాచ్లో పరాజయం పాలై కాస్త డీలా పడ్డ ఆరెంజ్ ఆర్మీకి ఈ మ్యాచ్కు ముందే ఒక అద్భుతమైన శుభవార్త అందినట్లుగా కనిపిస్తోంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ప్రస్తుత బౌలింగ్ వైఫల్యాలు మరియు కీలక ఆటగాళ్ల గైర్హాజరీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొండంత బలాన్నిస్తున్నాయి. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ వంటి బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై కేకేఆర్ బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు హైదరాబాద్ బ్యాటర్లు సిద్ధమవుతున్నారు. మార్చి 29న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ బౌలింగ్ విభాగం ఎంత బలహీనంగా ఉందో స్పష్టంగా అర్థమైంది. ఆ మ్యాచ్లో కోల్కతా జట్టు ఏకంగా 220 పరుగుల భారీ స్కోరును సాధించినప్పటికీ దానిని కాపాడుకోవడంలో ఘోరంగా విఫలమైంది. హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ మరియు మతీషా పతిరాణా వంటి స్టార్ బౌలర్లు జట్టులో లేకపోవడం కేకేఆర్ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ ప్రధాన బౌలర్ల గైర్హాజరీ వల్ల డెత్ ఓవర్లలో పరుగులు ధారాళంగా సమర్పించుకోవడమే కాకుండా ప్రత్యర్థి బ్యాటర్లపై ఏమాత్రం ఒత్తిడి పెంచలేకపోతున్నారు. దీనికి తోడు జట్టులో ఉన్న స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరియు పేసర్ వైభవ్ అరోరా కూడా దారుణంగా విఫలమవ్వడం కేకేఆర్కు పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కీలక సమయంలో వికెట్లు తీయడంలో వీరు తడబడుతుండడం ఎస్ఆర్హెచ్కి ఒక గోల్డెన్ ఛాన్స్. ప్రస్తుత గణాంకాలను మరియు కేకేఆర్ బౌలింగ్ను విశ్లేషిస్తే ఏప్రిల్ 2న జరగబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వంటి విధ్వంసకర ఓపెనర్లు ఫామ్లో ఉంటే ఈ బలహీనమైన బౌలింగ్పై ఏకంగా 300+ స్కోరు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు ప్యాట్ కమిన్స్ గాయంతో అందుబాటులో లేకపోయినప్పటికీ కేకేఆర్తో పోలిస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం చాలా మెరుగ్గా మరియు సమతుల్యంగా కనిపిస్తోంది. ఈ అంశాలన్నీ పరిశీలిస్తే బౌలింగ్ మరియు బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ హైదరాబాద్ జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది. మొత్తంగా మొదటి మ్యాచ్ ఓటమి తర్వాత పట్టుదలతో ఉన్న ఆరెంజ్ ఆర్మీకి కేకేఆర్ బౌలింగ్ లోపాలు ఒక వరంగా మారాయి. వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా వంటి బౌలర్లు ఫామ్ అందుకోకపోవడం మరియు ప్రధాన బేసర్లు లేకపోవడం కోల్కతా కొంప ముంచేలా ఉన్నాయి. కేకేఆర్ తన బౌలింగ్ సమస్యలను త్వరగా అధిగమించకపోతే ఈడెన్ గార్డెన్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక చారిత్రాత్మక భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయం. ఈ మ్యాచ్లో సాధించే విజయం ఎస్ఆర్హెచ్కి టోర్నీలో తిరిగి పుంజుకోవడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాకుండా పాయింట్ల పట్టికలో కూడా మెరుగైన స్థానాన్ని కల్పిస్తుంది. మరి ఈ గోల్డెన్ ఛాన్స్ని ఎస్ఆర్హెచ్ సరిగ్గా వాడుకుని ఐపీఎల్ 2026లో తన మొదటి విజయం నమోదు చేస్తుందో లేదో చూడాలి.